హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 2 జాబ్ నోటిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒకటొచ్చేసి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా గ్రూప్ 4 క్లాస్ 4కి సంబంధించిన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్ట్, సబార్డినేట్‌తో పాటు చాలా రకాల పోస్టులున్నాయి. టోటల్‌గా 29 వేకెన్సీస్‌ని పర్మనెంట్ బేసిస్ మీద బ్యాక్‌లాగ్ వేకెన్సీస్‌ని భర్తీ చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మత్స్యశాఖ నుంచి 205 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు, వాటికి సంబంధించినటువంటి అర్హతల గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా ఎంకరేజింగ్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే పోలీస్కి సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి మారథాన్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఫ్రీ క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాస్ యొక్క వీడియోస్ని కూడా మీరు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి వీటిని అన్లాక్ చేసుకొని క్లాసెస్ అయితే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ ఉన్నాయి, చూడండి. అలాగే డైలీ T20 సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్స్గా నిలిచినట్లయితే అమెజాన్ వౌచర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ అయితే చెప్తారు. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే బ్యాక్‌లాగ్ వేకెన్సీస్‌కి సంబంధించి మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా గ్రూప్ 4 క్లాస్ 4కి సంబంధించినటువంటి డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటువంటి వేకెన్సీస్ అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా ఉంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రూప్ 4 అండ్ క్లాస్ 4కి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి మెన్షన్ చేశారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 29 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 4 కింద ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 4, జూనియర్ ఆడిటర్ పోస్టులు 1, టైపిస్ట్ పోస్టులు 4, టెక్నికల్ సర్వీస్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 2, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించి 1, ఇంకోటి డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు 1 ఉన్నాయి. ఇవి గ్రూప్ 4కి సంబంధించింది. ఇంకా క్లాస్ 4కి సంబంధించిన 4వ తరగతి శ్రేణి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే PH మేస్త్రికి సంబంధించి 1, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు 7, కాపలాదారు 3, PH వర్కర్కి సంబంధించి 3 వేకెన్సీస్, ఇంకా గ్యాంగ్ కూలీకి సంబంధించి 1 వేకెన్సీ, ఇంకా కామాటీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. మొత్తంగా గ్రూప్ 4 క్లాస్ 4 కలిపి 29 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. మార్చి 16వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి సమయం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే జూనియర్ ఆడిటర్ కూడా డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి. టైపిస్ట్ పోస్టులకి ఇక్కడ డిగ్రీతో పాటు ఇంగ్లీష్ లేదా తెలుగులో దీనికి సంబంధించినటువంటి టైపింగ్ నందు నైపుణ్యం కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా టెక్నికల్ పోస్టులకి సంబంధించి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. పురుషుల విభాగంలో ఇంటర్మీడియట్తో పాటు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ బైపీసీతో పాటు ఈ యొక్క డార్క్ రూమ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్స్ని కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 10వ తరగతి పాస్ అయ్యి ITI నందు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీతో పాటు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పర్టికులర్ తెలుగు భాష నందు పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ లేదా హిందీ భాష రాయడం మరియు చదవడం తెలిసి ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే క్లాస్ 4కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అడగలేదు. 5th క్లాస్ లేదా 7th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 29 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు, బోత్ క్లాస్ 4 అండ్ గ్రూప్ 4కి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 52 సంవత్సరాల వయసు కలిగి ఆ పర్టికులర్ లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. వైకల్యం అనేది 40% నుంచి 75% మధ్య కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో PHC సర్టిఫికేట్ అది సబ్మిట్ చేయాలి. విద్యార్థికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ కార్డ్,
4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్, అలాగే స్థిర నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే 2 ఎన్వలప్ కవర్లు మొదలగు వాటి ప్రతులను గెజిటెడ్ అధికారిచే అటాచ్ చేసి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏ విధంగా చేస్తారు అంటే క్లాస్ 4 ఉద్యోగాలకి సంబంధించి వీటికి సంబంధించి అభ్యర్థులకు ఉన్నటువంటి వయసును బట్టి 20 మార్కులు కేటాయిస్తారు, వికలాంగత్వానికి సంబంధించి 20 మార్కులు ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీని బట్టి 10 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మెరిట్ బేసిస్ ఆధారంగా ఓకే వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అలాగే వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ మెరిట్ బేసిస్ ఆధారంగా ఈ యొక్క మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. ఇంకా టెక్నికల్ పోస్టులకు వచ్చేసి అకాడమిక్ విద్యార్హతలోని మార్కులు మరియు టెక్నికల్ విద్యార్హతను బేస్ చేసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా గ్రూప్ 4కి సంబంధించి డిగ్రీలో వచ్చినటువంటి మెరిట్ మార్కులతో పాటు మెరిట్ లిస్ట్ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు SISC నెల్లూరు వారి ద్వారా కంప్యూటర్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఈ సైట్లోనికి వచ్చి ఈ సైట్లో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పేసి ఇక్కడ లింక్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఫిలప్ చేసిన అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేసి వచ్చే నెల 16వ తేదీలోపు మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన పర్టికులర్ అడ్రస్లో మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. ఇది గ్రూప్ 4 క్లాస్ 4కి సంబంధించి వచ్చినటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీ లిస్ట్. సో ఇప్పుడు 205 మత్స్యశాఖకు సంబంధించి వేకెన్సీస్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మత్స్యశాఖలో కొత్తగా 205 కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. పశు సంవర్ధక మత్స్యశాఖలో వివిధ కేటగిరీల్లో 205 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్లుగా 31 పోస్టులు ఉన్నాయి. ఓకే ఫీల్డ్ ఆఫీసర్లుగా 31 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఫిషరీస్ అసిస్టెంట్లుగా 79 పోస్టులు, ఇంకా ఫిషర్మెన్లుగా 79 పోస్టులు, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి 16 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి సంబంధించి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 205 పోస్టుల భర్తీకి సంబంధించి వీటిని పర్మనెంట్ బేసిస్ మీద కాకుండా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి డిగ్రీ దానితో పాటు PGDM కోర్స్ ఒకటి ఉంటుంది కంప్యూటర్కి సంబంధించి, అది చేసి ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దీనికి కూడా డిగ్రీతో పాటు ఈ యొక్క వెటర్నరీ కానీ లేదా మత్స్యశాఖకు సంబంధించినటువంటి కోర్సులు ఏవైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంకా ఫిషరీస్కి సంబంధించి ఫిషరీస్ రిలేటెడ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంకా ఫిషర్మెన్లు కూడా సేమ్ అదే ఫిషరీస్ రిలేటెడ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఆ పర్టికులర్ వారికి మాత్రమే ఈ యొక్క ఛాన్సెస్ అయితే ఉంటుంది. మిగిలినటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాత్రం డిగ్రీతో పాటు ఈ పర్టికులర్ ఏదైతే కంప్యూటర్ కోర్స్కి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయినప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.